సాధారణంగా ఏ హీరో అయినా రాజమౌళితో సినిమా అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు. కాల్ షీట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. కథ గురించి, సినిమా గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. మీడియాతో మాట్లాడకూడదు. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ లుక్ తో ఎక్కడా బయట కనపడకూడదు. ఇలాంటి కండిషన్లు చాలానే ఉంటాయి. అందుకే చాలా మంది హీరోలు ఆయన సినిమా కమిట్ అవ్వాలంటే ఎంతో ఆలోచించిన తరువాతే మాటిస్తారు. అంతేకాదు, రాజమౌళి సినిమాకి ఒప్పుకుంటే అది దాదాపు 3 లేదా 4 ఏళ్లు కూడా పట్టొచ్చు. అయితే ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమా తీస్తున్న రాజమౌళి ఆయనకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఒకవైపు రాజమౌళి షూటింగ్ జరుగుతూ ఉండగానే మహేష్ ఎంచక్కా యాడ్లు చేసుకుంటున్నారు. ఫ్యామిలీతో టూర్లకు కూడా వెళ్ళొస్తున్నారు. అంతేకాదు, తన గెటప్ రివీల్ అయిపోతుందేమో అనే భయం లేకుండా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చేస్తున్నారు మహేష్. దీంతో రాజమౌళి తన తీరుకు భిన్నంగా మహేష్ బాబుకు కల్పిస్తున్న ప్రత్యేక వెసులుబాట్లు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజమౌళి దగ్గర మరో అలవాటు కూడా ఉంది. సినిమాకు సంబంధించి ఏదైనా కాంటెంట్ బయటకు వదిలే ముందు, అంటే టీజర్ కానీ, ట్రైలర్, పోస్టర్, సాంగ్స్ లాంటివి కానీ విడుదల చేయడం అనేది పూర్తిగా రాజమౌళి ఆధీనంలోనే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి కాంటెంట్ వదులుతున్నారో ఆయనకు మాత్రమే తెలుసు. హీరోలకు చూపించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవటం లాంటివి ఉండవు. RRR విషయంలోనూ అదే జరిగింది. రాజమౌళి ఎప్పుడు ఎలాంటి కాంటెంట్ వదులుతాడన్న సంగతి రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మహేష్ బాబు విషయంలో మాత్రం జక్కన్న అలా లేరట. తాను విడుదల చేసే ప్రతి కాంటెంట్ మహేష్ తో చర్చించాకే రిలీజ్ చేస్తున్నాడట. తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ కూడా మహేష్ కి చూపించి తన సలహాలు తీసుకున్నాకే ఫైనల్ కట్ ఫిక్స్ చేశాడు. ఇప్పటి వరకు ఎవ్వరి దగ్గర బెండ్ కాని రాజమౌళి మహేష్ కు మాత్రం వారణాసి సినిమా కోసం ఇన్ని వెసులుబాట్లు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అయితే ఇది విన్న ఫ్యాన్స్ మాత్రం దట్ ఈస్ మహేష్ బాబు, ఎవరైనా అన్న చెప్పినట్లు వినాల్సిందే అంటున్నారు. మరి ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేసేయండి.